అందరికీ నమస్కారం. ఈరోజు 22వ తారీఖు, అలాగే ఆగస్టు నెల 2024. ఈనాటి పంచాంగం ఎలా ఉంది, ఎటువంటి శుభకార్యాలకి ఇది పనికొస్తుంది, అలాగే ఈనాటి దినఫలాలు 12 రాశులకు ఎలా ఉంటాయి, ఎలాంటి పరిహారం చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది, ఇలాంటి విషయాలన్నీ బాగా తెలుసుకుందాం. ఈ రోజు యొక్క పంచాంగం చూసుకుంటే శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనంలో ఉన్నాం మనం. అలాగే వర్ష ఋతువులో ఉన్నాం. శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చామన్నమాట. తిథి తదియ తిథి, వారం బుధవారం, నక్షత్రం ఉత్తరాభాద్ర. ఇది బాగా అనలైజ్ చేయాలండి మనం ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే బుధవారం అనేది సౌమ్యవారం అంటారు, చాలా మంచిదన్నమాట. ఎటువంటి శుభకార్యాలు చేయాలకుండా చాలామంది ఏం చేస్తారంటే ముందు వారాన్ని చూసుకుంటారు, తర్వాత నక్షత్రం. ఉత్తరాభాద్ర అంటే చాలా చాలా గొప్ప నక్షత్రం అండి. దీనికి శని ఆధిపత్యం వహిస్తాడు. ఇది మీనరాశిలో ఉంటుంది. పూర్తిగా మంచి అద్భుతమైన నక్షత్రం అని చెప్పాలి. మంచి ప్రతిభావంతులు ఇందులో పుడతారండి. అన్నిటికంటే మించి ఈరోజు తదియ తిథి. తదియ అంటే 3వ తిథి. అన్ని శుభకార్యాలకు ఆల్మోస్ట్ త్రయోదశి లాంటిదన్నమాట. అన్ని త్రయోదశి అంటే కార్యసిద్ధి అంటాం. అది ఏ పనిన చేయండి సూపర్గా ఉంటుంది. మరి ఇంత అద్భుతంగా ఉన్న ఈరోజు మేషరాశి వాళ్ళకి ఎలా ఉంది అంటే, ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఖర్చు అధికంగా ఉంటుంది. నెగిటివిటీ తగ్గించుకోవాలి, పాజిటివిటీ పెంచుకోవడానికి ట్రై చేయండి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కానీ బాగా ధన వ్యయం అంటే విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనటానికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి ఉద్యోగస్తులందరికీ చాలా బాగుంటుంది. వ్యాపారస్తులందరికీ మంచి లాభాలు ఉంటాయని చెప్పాలి. వృషభ రాశి వాళ్ళందరికీ లాభదాయకమైన రోజు. ఏ పని చేసినా అందులో లాభం ఉంటుంది. చక్కటి వ్యాపార దక్షత కలిగి ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు అంత పెద్దగా లభించదు. ఈరోజు మీరు సంతోషంగా ఆనందంగా ఉంటారని చెప్పడం జరిగింది. ఉద్యోగస్తులకు చాలా బాగుంది, వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంది. మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు సన్మానాలు, సత్కారాలు, పెద్దల చేత గౌరవింపడము, బయట స్కూల్లో, కాలేజీలో, ఆఫీసుల్లో, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవటం, నలుగురి చేత షబ్బాష్ అనిపించే పనులు చేస్తారట. ధన ఆదాయం చాలా బాగుంటుంది. కుటుంబ సంతోషం కోసం ఇవాళ ఆలోచిస్తారు. ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ జాబ్ చేయాలి. ఇప్పుడు జాబులు మారడానికి అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకి కూడా నష్టాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అదృష్టం బాగా వరిస్తుంది. తండ్రి సహకారం బాగుంటుంది. ధర్మ మార్గాన్ని ఎంచుకుంటారు. అదృష్టవంతులై ఉంటారు. తిరగటము, తిప్పటము, స్థానచలనాలు అన్నీ అధికంగా ఉంటాయి. మరి ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ప్రస్తుతానికైతే చాలా మంచి రోజు. తొందరగా పెండింగ్ వర్క్లన్నీ చేసుకొని మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులందరికీ కూడా ఈరోజు వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తారని చెప్పాలి. సింహరాశి వాళ్ళని గమనిస్తే అష్టమ స్థితిలో చంద్రుడు ఉండడం వల్ల లేనిపోని మానసిక వికారాలు, చిన్న చిన్న విషయాలకు టెన్షన్ పడడము, చెయ్యని తప్పుకు ఆలోచించడము కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆలోచనల్ని పక్కన పెట్టి మనసు అంతా కూడా పని మీద పెట్టండి. ఈ రోజు మీరు ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా చాలా మంచి రోజు. వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి లాభాలతో కూడి ఉంటాయి. కన్యారాశి వాళ్ళందరికీ కూడా భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదిరింది అన్న మాటలు, ప్రేమికులు మంచి మనసు వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పుకోవడానికి మంచి అవకాశము, పార్ట్నర్షిప్లో కలిసి రావటాలు సక్సెస్ఫుల్గా ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. వ్యాపారంలో మంచి లాభాలతో ఈ రోజంతా సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఉద్యోగస్తులకు కూడా ఈరోజు ఉద్యోగం చాలా జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. తులారాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. ఉద్యోగంలో అనుకున్నంత టక్కుమని మంచి పేరు వచ్చేయదు. ఎంత గొప్పోళ్ళైనా చిన్న చిన్న పొరపాట్లు చేసే అవకాశాలు బాగుంటాయి. మీ జాతక రీత్యా మీకు వచ్చేసి ఇప్పుడు ఉద్యోగంలో
మంచి పేరు సంపాదించుకుంటారు, దానికి కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో మాత్రం మంచి లాభాలు ఉన్నాయని చెప్పాలి. వృశ్చిక రాశి వాళ్ళందరికీ ఈరోజు తెలివైన నిర్ణయాలు తీసుకోవటాలు, విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నించడము, ప్రయాణాలు సుఖవంతంగా ఉండడము, తెలివైన నిర్ణయాలు తీసుకోవడం, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు కలిగి ఉండడము అద్భుతంగా ఉంది. వ్యాపారంలో మంచి లాభాలు కూడా ఈ రాశి వాళ్లకు కనిపిస్తుంది. ధనుసు రాశి వాళ్ళందరికీ విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఇతరత్ర కొనడం చాలా బాగుండి, తల్లి ఆశీస్సులు చాలా బాగుండి ఈరోజు అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవటం మంచిది. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు బాగుంటుంది. చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకుంటారు. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం మంచి లాభాలు ఉంటాయి. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ధన ఆదాయం బాగుండి, కుటుంబ సంతోషం బాగుంటుంది. పిల్లలతో సరదాగా ఎంజాయ్గా గడుపుతారు. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా కుంభరాశి వాళ్ళలో చాలా మంచి సమయం నడుస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా మంచి లాభాలతో ఈరోజు గడుస్తాయని చెప్పాలి. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు తిరగడము, తిప్పడము, అలసట, ప్రయాణాలు, స్థానచలనము, ఉద్యోగంలో సీట్లు మారడము, అనుకున్న స్థానానికి మీరు వెళ్ళటం, శుభాలు జరుగుతాయి. మంచి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేస్తారు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగం చేసే వాళ్ళు కానీ, వ్యాపారం చేసే వాళ్ళు కానీ జాగ్రత్తలు తీసుకుంటే ఎంతైనా మంచిది. మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు.